ఓకే. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఐపీఎల్ సంబంధించి మనకు రావడం జరిగింది. ఐపీఎల్లో మనకు విన్నర్ ఎవరో ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు రీసెంట్గా 2024లో మనకు విన్నర్గా వచ్చినటువంటి జట్టు పేరు కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ ఓవరాల్గా 3 టైమ్స్ ఇది గెలవడం జరిగింది. 3 టైమ్స్ అంటే గతంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 టైమ్స్, ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ గెలిచింది. దాని తర్వాత ఈ విధంగా అత్యధికంగా గెలిచినటువంటి మూడో జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ ఉండడం జరిగింది. అంతేకాకుండా కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి 2012, 2014, 2024 అంటే దాదాపుగా ఒక 10 years తర్వాత ఈసారి గెలవడం జరిగిందనే విషయం కూడా మనం చెప్పొచ్చు. ఈసారి మనకు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ వచ్చేసి మనకు శ్రేయస్ అయ్యర్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ మిచెల్ స్టార్క్ అని చెప్పొచ్చు. మిచెల్ స్టార్క్ ఈసారి మిచెల్ స్టార్క్ అటువంటి పర్సన్ మిచెల్ స్టార్క్ అటువంటి పర్సన్ మనకు మిచెల్ స్టార్క్ అనే పర్సన్ మనకు ఓవరాల్గా ఈసారి అతి ఎక్కువగా యాక్షన్లో అంటే వేలంలో ఎక్కువగా వచ్చినటువంటి క్యాండిడేట్ కూడా చెప్పొచ్చు. అత్యధిక వేలం పలికినటువంటి వ్యక్తిగా కూడా మనం మిచెల్ స్టార్క్ అని పేర్కొంటాం. కేకేఆర్ సంబంధించిన విషయం చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ కనిపిస్తుంది 2008లో ఫస్ట్ టైం ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ అండి. అలాగే సెకండ్ టైం ఛాంపియన్ డెక్కన్ చార్జర్స్, అదే తర్వాత సన్ రైజర్స్గా అయిపోయింది. అలాగే 2010, 2011, 2018, 2021, 2023 ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్, 2012, 2014, 2024 కోల్కతా నైట్ రైడర్స్, 2013, 15, 17, 19, 20 ముంబై ఇండియన్స్, 2016 సన్ రైజర్స్ హైదరాబాద్, 2022 గుజరాత్ టైటాన్స్ అండి. అలాగే ఇంతవరకు ఆ ఫైనల్ మ్యాచ్లలో ఎప్పుడైనా సరే ఒక జట్టు అనేది ఇప్పుడు కూడా ఆల్అవుట్ కాలేదు. ఫస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ ఘనత కూడా దక్కించుకుంది. అంతేకాకుండా హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి జట్టు కూడా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాదే. అలాగే అతి ఫాస్ట్గా క్లియరెన్స్ చేసినటువంటి అంటే అతి ఫాస్ట్గా పూర్తి చేసిన జట్టు కూడా సన్ రైజర్స్ హైదరాబాదే. ఈసారి 3 సార్లు 250 పైచిలుకు రన్స్ సాధించినటువంటి జట్టుగా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు 17 ఐపీఎల్ ఫైనల్స్లో 8 సార్లు చేజింగ్ చేసిన జట్టు ఛాంపియన్గా నిలిచిందండి. మరి 8 సార్లు అంటే గతంలో 9 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి జట్టే గెలవడం జరిగింది. అలాగే ఈ ఏడాది ఐపీఎల్లో మొత్తంలో బౌలర్లు ఒక్క హ్యాట్రిక్ కూడా నమోదు చేయలేదండి. ఇలా జరగడం అనేది నాలుగోసారిగా చెప్పొచ్చు. గతంలో 2015, 2018, 2020లో మాత్రమే ఆ విధంగా జరిగింది. ఈసారి దీంతో పాటుగా 2024లో 4th టైం అని చెప్పొచ్చు అండి. 2024 4th టైం. అలాగే ఈసారి మొత్తం 14 సెంచరీలు వచ్చినాయండి. లాస్ట్ టైం 12 సెంచరీస్ వచ్చినాయి. ఈ మొత్తం మీద ఐపీఎల్ మొత్తంలో ఇది హైయెస్ట్ సెంచరీస్ అని చెప్పొచ్చు అండి. అలాగే 5వ భారతీయ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. గతంలో ధోని 5 సార్లు గెలవడం జరిగింది. గౌతమ్ గంభీర్ కూడా 2 సార్లు గెలిపించాడు. రోహిత్ శర్మ కూడా 5 సార్లు గెలిపించాడు. హార్దిక్ పాండ్యా కూడా గెలిపించాడు. అయితే ఈ 4 కెప్టెన్ల తర్వాత 5వ కెప్టెన్గా మన శ్రేయస్ అయ్యర్ నిలవడం జరిగింది. అయితే శ్రేయస్ అయ్యర్ 5వ కెప్టెన్ అయితే గతంలో ఓవరాల్గా చూసుకుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫారిన్ కెప్టెన్స్గా చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వన్ ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి వచ్చింది. విరాట్ కోహ్లీకి 741 పరుగులు చేశాడు. సో ఓవరాల్గా అతనికి రావడం జరిగింది. సెకండ్ టైం అనమాట. 2016 తర్వాత 2024లో మళ్ళీ రావడం జరిగింది. హైలైట్ ఏంటంటే 2016లో కూడా ఛాంపియన్ ఎవరంటే కోల్కతా నైట్ రైడర్స్. ఈసారి కూడా ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అండి. అలాగే పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్కి వచ్చిందండి. హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్ సంబంధించి 24 వికెట్స్ సాధించడం జరిగింది. అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సునీల్ నరేన్ రావడం జరిగింది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఎన్కేఆర్ వచ్చేసి మనకు ఇతను ఎమర్జింగ్ ప్లేయర్గా రావడం జరిగింది. అలాగే బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నీగా రమన్దీప్ సింగ్ పట్టిన క్యాచ్ని తీసుకున్నారు. ఫెయిర్ ప్లే అవార్డు సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చింది. అలాగే హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్ కూడా బెస్ట్ పిచ్ అనే అవార్డు కూడా రావడం జరిగింది. అత్యధిక 6 కొట్టింది మాత్రం అభిషేక్ శర్మ, అత్యధిక 4 కొట్టింది మాత్రం సన్ రైజర్స్. వీళ్ళిద్దరు 4, 6 కొట్టారు కానీ ఫైనల్ మ్యాచ్ రాలేదు. అలాగే నెక్స్ట్ ఒక్క నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యేటటువంటి సాంకేతికతని మనకు రీసెంట్గా ఎవరు తీసుకొచ్చారు అంటే రీసెంట్గా ఈ యొక్క ఒక్క మినిట్లోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యేటువంటి విధానాన్ని మనకు అంకుర్ గుప్తా అనేటువంటి వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఈయన కొలరాడో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. ఈయన ఒక నిమిషంలో ఛార్జింగ్ అయ్యేటటువంటి సాంకేతికతను తీసుకొచ్చాడు. తద్వారా మనకు మొబైల్ ఫోన్లలో 1 minute అయిపోతే ల్యాప్టాప్లో అయితే గంటకు పైన అవసరం అన్నమాట. అయితే ఎలక్ట్రిక్ గంటలు కూడా 5-6 గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇంత సమయం లేనప్పుడు వినియోగదారులు పడే ఇబ్బంది అంతా ఇంత కాదని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అంకుర్ గుప్తా అనే పేరు గుర్తుపెట్టుకుంటే చాలు.
అలాగే ఎబోలా వైరస్ సంబంధించి కొత్త మ్యూటెంట్ అనమాట. ఎబోలా వైరస్ అనేది మనకు చాలా ప్రమాదకరమైన వైరస్ అండి. దీనికి సంబంధించి మళ్ళీ కొత్త మ్యూటెంట్ని చైనా వాళ్ళు తయారు చేశారు. చైనా వాళ్ళు తయారు చేసిన మ్యూటెంట్ ద్వారా 3 రోజుల్లోనే చనిపోయేటట్టు విధంగా ఇది ఉండడం జరిగింది. దీనికి సంబంధించి సైన్స్ డైరెక్ట్ అనేటువంటి ఒక జర్నల్లో ఇది పబ్లిష్ అయిందండి. దీన్ని ఏబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన అధ్యయన వివరాలు ప్రచురితమైనాయండి. అలాగే గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఫస్ట్ హరిత హైడ్రోజన్ ప్లాంట్ని వాళ్ళు విజయపూర్లో ప్రారంభించారండి. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది ఓవరాల్గా తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా చెప్పొచ్చు గవర్నమెంట్ ఆధీనంలో అనమాట. అలాగే మేఘాలయలోనే కాదు ఈశాన్య రాష్ట్రాల చరిత్రలోనే మహత్తర ఘట్టం ఆవిష్కమైంది. ఎందుకంటే ఒక హిస్టరీ సంబంధించిన ఒక లేడీ అనేట ఆమె డీజీపీ అనేది కావడం జరిగింది. మరి ఆమె మేఘాలయ డీజీపీగా వచ్చినటువంటి వ్యక్తి ఇదాషియా నోగ్రాంగ్. అలాగే ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే కొలీజియం వ్యవస్థ అనేది రద్దు చేస్తామని చెప్తున్నారు. అసలు ఎన్డీఏ గవర్నమెంట్ అనేది 2014లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం చేసిందే 99th అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. దాని ద్వారా కొలీజియం వ్యవస్థను రద్దు చేశారు. మళ్ళీ ఇప్పుడు భారీ మెజారిటీ కనుక వస్తే మాత్రము ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ఒకసారి కొలీజియం వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేద్దామని అంటున్నారు. ఓకే అండి. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి డీన్స్ మెడల్ అనేది రావడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచం తొలిసారిగా ఆవిష్కరించిన టైఫాయిడ్ కాంజుగేట్ టీకా కానీ, టైప్ బార్ టీసీవీ కానీ, రోటావైరస్ టీకా కానీ, రోటావ్యాక్ కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ సంబంధించిన టీకా కానీ, జెన్వ్యాక్ కానీ, ఇలా 19 రకాల టీకాతో పాటుగా కోవాక్సిన్ కూడా వీళ్ళే తయారు చేశారు. సో కృష్ణ ఎల్లా గారికి దక్కడం జరిగింది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ అనేది కుమారమంగళం బిర్లాకి సంబంధించినటువంటి మార్కెట్ కంపెనీలలో 8.51 ల్యాక్స్ క్రోర్స్కి నమోదైంది. ఓవరాల్గా ఆదిత్య బిర్లా అనేది ఒక టీసీఎస్, ఒక అదానీ, అలాగే నెక్స్ట్ వన్ అంబానీ వాళ్ళకి సంబంధించిన తర్వాత ఇది ఒక పెద్ద కంపెనీగా అవతారం చెందడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్లో బహ్రాయిచ్ చెందినటువంటి ఆర్తి అనే 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లో ప్రతిష్టాత్మకమైన అమన్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం లభించింది. దీన్ని రాజభవనం బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ ఆమెకు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా సంజయ్ శర్మ గారు నియమితులయ్యారు. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ అండి. అలాగే కేన్స్లో వెలిగినటువంటి భారతీయ సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో మనకు భారతీయులు 3 అవార్డులు దక్కించుకున్నారండి. కేన్స్ అనేసరికి మనకి ఇక్కడ 77 అనమాట. 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అనేది మనకు ఇందులో ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ అనే చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డులో వచ్చింది. అలాగే ఇది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ బహుకరించిన 2వ అత్యుత్తమ అవార్డు అని చెప్పొచ్చు. అలాగే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళా దర్శకురాలుగా కూడా ఆమె చరిత్ర సృష్టించింది. ఎవరంటే పాయల్ కపాడియా. నెక్స్ట్ పాయల్ కపాడియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థిని. ఇక ద షేమ్లెస్ చిత్రంలో నటించినందుకు అనసూయన్ గుప్తా అండ్ అన్సర్టెన్ రిగార్డ్ అనే చిత్రంలో ఉత్తమ నటి అవార్డు కూడా లభించడం జరిగింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి కూడా రావడం జరిగింది. అలాగే ఈ చిత్రాన్ని బల్గేరియా దర్శకుడు కన్స్టాంటిన్ బొజనోవో తెరకెక్కించారు. అలాగే ఎఫ్టీటీఐ విద్యార్థి చిదానంద ఎస్నాయక్ దర్శకత్వం వహించినటువంటి సన్ ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నోలో స్టూడెంట్స్ విభాగంలో లాసనే ఫంటెడ్ పురస్కారం కూడా చిదానంద నాయక్కు రావడం జరిగింది. ఇక్కడ అనసూయ సేన్ అండ్ పాయల్ కపాడియా అండ్ చిదానంద నాయక్ వీళ్ళు ముగ్గురు కూడా ఇంపార్టెంట్. అలాగే జపాన్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా ఒకాసా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో 2022 సంవత్సరానికి బెస్ట్ హీరోగా కమల్ హాసన్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ డైరెక్టర్గా లోకేష్ కనగరాజ్ అండి విక్రమ్ అనే చిత్రం ఉంది కదా దానికి తీసుకోవడం జరిగింది. అలాగే సాని కాగితం అటువంటి చిత్రానికి గాను బెస్ట్ హీరోయిన్గా కీర్తి సురేష్ని సెలెక్ట్ చేశారు. ఉత్తమ దర్శకుడికి మాత్రం మణిరత్నం ఎంపిక చేశారు. అలాగే కమల్ హాసన్ చిత్రం ఏదైతే ఉందో 8 విభాగాల్లో, పొన్నియిన్ సెల్వం అనేది 7 విభాగాల్లో దక్కించుకోవడం జరిగింది అనమాట విక్రమ్ అనేది. దీపా కర్మాకర్ అని జిమ్నాస్టిక్ ఈమె ఆసియా సీనియర్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే భారత్కు తొలిసారిగా స్వర్ణ పతకం అందించిందనమాట. ఈమె ఈ టోర్నీ చరిత్రలో పసిడి పథకం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్టిక్గా కూడా ఈమెని పేర్కొంటారు. ఈ టోర్నీలో 2015లో కాంస్య పథకం కూడా సాధించింది దీపా కర్మాకర్. అలాగే భారత్కే చెందినటువంటి ఆశీష్ కుమార్ 2015లో ఫ్లోర్ ఈవెంట్లో కాంస్యం, ప్రణతి నాయక్ వాల్ట్ ఈవెంట్లో 2019, 2022లో కాంస్య పథకాలు కూడా గతంలో సాధించారనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుందండి.
అలాగే ఇంజనీర్ బాలారెడ్డి అండి, ఈయన అమెరికాలో స్థిరపడే తెలంగాణ ఇంజనీర్ అనమాట. ఇతనికి రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు గగన్దీప్ సింగ్ బేది శంకరత్న అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే అవార్డుని వచ్చేసి గగన్దీప్ సింగ్ బేది శంకరత్న అనే అవార్డు 2023లో ఎవరికి ఇచ్చారంటే బాలకృష్ణ బాలకృష్ణ ఇందూర్త్ అని చెప్పొచ్చండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏడాది పాటు గుట్కా, పాన్ మసాలా ఇటువంటి ఏదైతే ఉందో పొగాకు, నికోటిన్ కలిగినటువంటి గుట్కా వీటంటే ఏవైతే ఉందో వాటిని రవాణా చేయడం కానీ, సరఫరా చేయడం కానీ, విక్రయించడం మీద కూడా నిషేధం అనేది ఉంటుంది. ఇది మే 24, 2024 నుంచి ఏడాది పాటు అమల్లోకి వస్తుందని కూడా చెప్పడం జరిగిందన్నమాట. అలాగే ఆర్మీ చీఫ్ అండి, ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అనమాట. అతన్ని ఆర్మీ స్టాఫ్ జనరల్ మేనేజర్ మనోజ్ పాండే పదవి కాలాన్ని జూన్ 30వ తేదీ వరకు, అంటే ఇంకొక 2 రోజులు పెంచడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా పెంచలేదు. ఈ విధంగా ఇది ఫస్ట్ టైం అనమాట. ఆర్మీ రూల్స్ 1954లో రూల్ 16A(4) ప్రకారం ఇది అమల్లోకి వస్తుందని కూడా రావడం జరిగింది.